హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సామాజిక వైద్యశాలలో పశ్చిమ బెంగాల్ కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన సంఘటనలకు నిరసనగా ఖండిస్తూ కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ మా వైద్యులపై అత్యాచారాలు చేయడం చాలా ఏహకరమైన చర్య అని, మాకు సరైన న్యాయం జరిపి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని డాక్టర్ ప్రియాంక కోరారు। మాకు సరైన భద్రత కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేష్, మెడికల్ ఆఫీసర్ రాంబాబు, డాక్టర్ విజిత, వరుణ్ రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి, పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ అమృత, నర్సింగ్ ఆఫీసర్లు శాంత, సరిత, ప్రమీల, అనిత, సునీత, సుమీర, సంపూర్ణ, ఫార్మసిస్టు సుశ్రిత, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రమౌళి, శానిటేషన్ సూపర్వైజర్ పవన్ కళ్యాణ్, కవిత, రమ, రిషిక, వనజ, సుధాకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు। అట్లయితేనే మేము సేఫ్గా డ్యూటీ చేయగలము అని ఇప్పుడు అయిన ఇన్సిడెంట్కి ఖచ్చితంగా జస్టిస్ రావాలి। చెప్పరా? మౌనిత అనే అమ్మాయి అత్యాచారానికి గురైంది। చెప్పండి। మౌనిత అనే డాక్టర్ మేడము డ్యూటీలో ఉండగా మరి ఆమెను మానభంగం చేసి చాలా దారుణంగా చంపేశారు। మరి ఇది ఆడవారికి జరుగుతున్న అన్యాయాలు చూసి కూడా ప్రభుత్వం ఏమనలేకపోతున్నారు। ఇది స్పందించాలి, మరి చేసిన ఇట్లాంటి కఠిన చర్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి। మరి 10 మందిలో వారిని తీసుకొచ్చి కాల్చి చంపేయాలని మరి మేము మా మెడికల్ ఫీల్డ్ తరఫున మాట్లాడుచున్నాము। ఏ ఒక్క నర్సుకు కానీ, డాక్టర్స్ కానీ, లేడీస్ కానీ ఏ డ్యూటీ చేయాలన్న భయ ఆందోళనకరంగా మరి ఈ చర్య జరిగినది। కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం। ఇట్లాంటి చర్యలు జరగకుండా మరి మీరు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే మేము ఏమన్నా సమ్మేళన లాంటివి ఏమైనా చేయాలా, మాకు ప్రొటెక్షన్ ఇస్తారా లేదా? ఇలాంటి ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మరి ఎక్కడ జరిగినా కూడా మీరు ఏం స్పందించడం లేదు। ఈ ప్రభుత్వమైనా మాకు మంచి న్యాయం చేకూర్చాలి, అందరికీ రక్షణ ఇవ్వాలి, మాకు సెక్యూరిటీ నిర్మించాలి, మాకు అన్ని బాధ్యతలు మీరు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సవినయంగా కోరుచున్నాం। We want justice. 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 We want Justice.